ఉన్నవాడు పిల్లోడు అమెరికాకు పోతాడు, లేనివాడు పిల్లోడు ఇండియాలోనే ఏదో ఒకటి డ్రైవరింగ్ జాబ్ చేసుకొని బతుకుతున్నాడు. వానికి ఇంగ్లీష్ వచ్చి ఈయనకి ఇంగ్లీష్ రాదు, పైసలు లేక ఆర్థిక పరిస్థితి చాలా దిగజారింది. ఇప్పుడు ప్రతి డ్రైవర్ పిల్లోనికి ఎడ్యుకేషన్ మీరు ఫ్రీ చేయండి. అది ఒకటి గమనిస్తున్నాను. డ్రైవర్ల గురించి కాదు, డ్రైవర్లు అంటున్నాను. నేను ఎందుకు అంటున్నా అంటే మన ట్రాన్స్పోర్టింగ్ అనేది 4 కోట్ల తెలంగాణలో 2 కోట్ల జనాభా డ్రైవర్లు, కిల్లర్లు, లారీ డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, కండక్టర్లు, ఆటో డ్రైవర్లు అవి ఇవి ఉన్నారు. వాళ్ళకు ఇన్సూరెన్స్ ఎట్లాంటివి ఏం లేదు యాక్సిడెంట్ అయితే. అందుకే నేను హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చెప్తున్నాను, ఇంకొకటి కష్టపడే వాళ్ళకి మంచిగా సాయం చేయండి సార్. కష్టపడిన వాళ్ళకి వద్దు. గెలిచినందుకు నా చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి అందరికీ వందలాల అభినందనాలు. దయచేసి నా వీడియో చూసి మీరు లైక్ చేసినా చేయకపోయినా నాకు ఏం అభ్యంతరం లేదు. అందరిది కడుపు నిండాలి, అందరు బాగుండాలి, మనం అందరితో పడి మనం కూడా బాగుండాలి. లేకుంటే జనాలు అల్లాడిపోయి చచ్చిపోతున్నారు సార్. ఒక ఇంట్లో బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బలిదానాలు చేసుకుంటున్నారు. ఒక్క పూట తింటున్నారు, ఒక పూట తినలేకుండగా, ఆ వడ్డీకి డబ్బులు తీసుకురాలేక, ఒక్క ఊరి నుంచి ఒక ఊరికి బతకడానికి అమ్మ నాయనలని, చుట్టాలు, చట్టంలు అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారము. చాలా ఆర్థిక పరిస్థితి ఆంధ్ర తెలంగాణలో కూడా చాలా దిగజారి ఉంది. మీరు 10 కోట్ల రూపాయలు సాయం, ఆర్థిక పరిస్థితి సాయం చేస్తే ఇక్కడ వితౌట్ షూరిటీ లాగా వాళ్లకు, ఎవరికి అంటే డ్రైవర్లకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, పోవడానికి దిక్కు లేదు. అట్లాంటి వాళ్ళకి, వ్యక్తులకి మనము ఆర్థిక పరిస్థితి సహాయం చేయాలి. మీరు ఫ్రీగా కూడా వద్దు. రైతులకి పాల వడ్డీలాగా చేస్తారు, మనకు ఆటనాలాగా వడ్డీలాగా. మన ఆంధ్ర నుంచి కూడా చాలా తరలి వస్తున్నారు జనాలు. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, పోవడానికి దిక్కు లేదు. వ్యవసాయం చేస్తున్నారంటే రైతులకి భూమి లేదు. వాళ్ళు అట్లాంటి వాళ్ళకి చాలా అవసరం ఉంది. రీసెర్చ్ చేసి ఏంటి మీరు. ఇక్కడ ఐటీ సెంటర్లో బండి నడపడానికి వాళ్ళు చాలా వస్తున్నారు జనాలు. ఇక్కడ సిటీకి ఐటీ సెంటర్ వచ్చిన కాడి నుంచి మన అద్దెలు పెరుగుతున్నాయి. జనాలు రెంట్కి కూడా 5,000 రెంట్, రూమ్లకు 10,000 చేస్తున్నారు. డ్రైవర్లకు జీతాలు కూడా 8,000 ఇస్తే కూడా సరిపోవట్లేదు. 18,000లో 12,000 రూపాయలు పోతున్నాయి. 6,000 కాస్త కూస్త మిగులుతుంది. దానిలో ఏం సంచారం చేస్తాం సార్? ఏం చేయలేకపోతున్నాము. ఇది రైతుల గురించి ఆలోచిస్తున్నారు. చాలామందికి 500 కోట్లు 600 కోట్లు ఇస్తున్నారు, వింటున్నాను. కానీ ఎప్పుడన్నా సహాయము మధ్యతరగతికి చేసేది నాకు అయితే కనిపించలేదు. నేను అందరికి సీఎంలకి చెప్తున్నాను, అందరూ నాకు శత్రువులు కాదు, ఏది కాదు. ఈ కడుపు పట్టి ఇది ఒకటే మాట, కడుపు నిండాలి, మనిషి బతకాలి. మన ఆంధ్ర వాళ్ళు తరివి వస్తున్నారు, తాలిబట్టు తాగడ పెట్టి ఇక్కడ లక్షన్నర తీసుకొస్తున్నారు. వాళ్ళకు పైసలు లేకుండా ఆర్థిక పరిస్థితి దిగజారింది. వాళ్ళకు 5-6 లక్షల రూపాయల బండి కొంటే వాళ్ళ దగ్గర లక్షన్నర ఉంటుంది. అది కూడా తాలిబట్టి తాగడ పెట్టి తీసుకొచ్చేటప్పటికి వాళ్ళకు ఫైనాన్స్ ఫెసిలిటీస్ ఇక్కడ లేదు. దానికి మీరు ఏం చేస్తారో సమస్యల పరిష్కారము అట్లాంటి వాళ్ళకి రీసెర్చ్ చేసి పావాల వడ్డీ కాదు, ఆటనా వడ్డీలాగా వాళ్ళకు సహాయం చేయండి. దానికి నేను అందుబాటులో ఉంటాను. ఆ 10 10 crores రూపీస్ చేయండి. మీకు ప్రతి ఆశీర్వాదం ఇస్తారంటారు. ఇది డైరెక్ట్గా చెప్తున్నాను, ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గా చెప్తున్నాను. కానీ డ్రైవర్ ఉద్యోగం కూడా ఇక్కడి నుంచి వచ్చి చేయలేకపోతుండ్రు. ఇంకొకటి, మన హైదరాబాద్లో, తెలంగాణలో, యూపీ, బీహార్ వాళ్ళు కూడా చాలా మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగం దొరికే వరకు మన వాళ్ళకు కూడా కొద్దిగా చాలా ఉద్యోగాలు కూడా తక్కువ అయిపోయాయి అవకాశాలు. అది కూడా ప్రైవేటు, గవర్నమెంట్ ఉద్యోగాలు వద్దండి. వాళ్ళకి ఆర్థిక చిన్న బిజినెస్ వాళ్ళకి, తెలంగాణ ఆంధ్ర వాళ్ళకు కొద్దిగా మంచిగా దగ్గర పోయి చూసి మీరు రీసెర్చ్ చేసిన తర్వాత మీరు చేస్తే చాలా బాగుంటారు. అది కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. లేకుంటే జనాలు అల్లాడిపోయి చచ్చిపోతున్నారు సార్. ఒక ఇంట్లో బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బలిదానాలు చేసుకుంటున్నారు. ఒక్క పూట తింటున్నారు, ఒక పూట తినలేకుండగా, ఆ వడ్డీకి డబ్బులు తీసుకురాలేక,
ఒక్క ఊరి నుంచి ఒక ఊరికి బతకడానికి అమ్మ నాయనలు చుట్టాలు చట్టంలు అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణకు ఆర్టీఐ ఏజెంట్లకు వైన్స్లకు ఎట్లా లైసెన్స్ ఇస్తారో మీరు అట్లాగే వాళ్ళతోని 2 లక్షలు తీసుకొని లైసెన్స్ ఇవ్వండి. వాళ్ళు అప్పుడు బండ్లు అది ఇది నంబర్ కొట్టింది అది ఇది ట్రాన్స్ఫర్ చేసినా అనుకోండి, వాళ్ళు లైసెన్స్ రద్దు చేసేయండి, వాళ్ళకి రాని కాకండి. వాళ్ళు కూడా 30-40 సంవత్సరాల నుంచి ఆర్టీ ఏజెంట్లు పాపం పని చేస్తున్నారు, వాళ్ళకు రానికుండగా ఇస్తున్నారు మీరు. ఇది చాలా వరకు దురదృష్టం. అది మీరు స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత చాలని పైసలు పోతున్నాయి, మరి ఎక్స్ట్రా పైసలు కూడా పోతున్నాయి, తీసుకుంటున్నారు, మధ్య వాళ్ళు తీసుకుంటున్నారు, చేస్తున్నారు. కాకపోతే ఆ ఏజెంట్లని రాకపోవడం అది చాలా తప్పు. ఇప్పుడు మన దేశంలో 40% ఏమి గ్రాడ్యుయేట్ ఉన్నారు జనాలు, చదువుకున్న వాళ్ళు 30% ఉన్నారు, 70% లేరు. డ్రైవర్ ఉద్యోగం చేసినవాడు, డ్రైవర్గా చేసేవాడు, వానికి ఏం రాదు, ఫిట్నెస్కి ఏం రిసీవ్ రాదు. వాళ్ళు కాస్త కూస్త సోషల్ వర్క్ చేసుకుని వాళ్ళు ఒక 200-300-500 సంపాదించుకుంటున్నారు. దయచేసి వాళ్ళకు లైసెన్స్ ఇచ్చేసి వాళ్ళకు ఒక రైట్స్ అథారిటేషన్ ఇవ్వండి. లేదంటే మీకు దానిలోనే ఉద్యోగాల అవకాశాలు ఏజెంట్లకు వేయండి. వాళ్ళు కూడా భార్య పిల్లలు ఉల్లలు కోడలు ఇప్పుడు దాకా బతుకుతున్నారు దాంట్లోని. మీరు దానిపైన దయచేయండి. మనకు మధ్యవర్తికి అవసరం లేదు. కాకపోతే ఫామ్ ఫిలప్ చేయాలి, ఆర్టీఓ ఫామ్ ఫిలప్ చేయాలంటే, మళ్ళీ 28-29 ఫామ్ ఫిలప్ చేయాలంటే, టీఆర్ ఫిలప్ చేయాలంటే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఏం తెలియకుండా చాలా మంది దగ్గర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా వీక్గా ఉంది మన ఇండియాలో. అందుకే ఇక్కడి నుంచి వచ్చి ప్రతి ఓడు డ్రైవర్ అయిపోతున్నాడు. ఇప్పుడు లేనివాడు కూడా డ్రైవర్ అయితే కూడా పర్వాలేదు, ఉండేవాడు కూడా డ్రైవర్ అయిపోతున్నాడు. సాఫ్ట్వేర్ చేస్తుండ్రు, హార్డ్వేర్ చేస్తుండ్రు, మళ్ళీ దీనిలో టైం మిలిగితే కొంత సమయం కేటాయిస్తే మరి అది కూడా డ్రైవరింగ్ చేసుకుంటుండ్రు. పర్వాలేదు, దేశానికి మంచిగా చేస్తుండ్రు. భవిష్యత్తులో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుండ్రు, హెల్త్ డబ్బులు కూడా తీస్తుండ్రు. వాళ్ళు కూడా టైంపాస్ అవ్వకుండా చాలా మంచిది. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను, మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను. నేను ఆర్థిక పరిస్థితి చాలా దిగజారి ఉంది, నాకు ఒక 10 కోట్ల రూపాయలు సాయం చేయాలి మీరు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అన్నదమ్ముల్లాగా అనుబంధంలాగా మనం చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు క్యాబినెట్ మినిస్టర్లు 3 ఇచ్చారు, ఆ 3 దానిలో మనకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ మీరు వితౌట్ షూరిటీగా ఇవ్వండి. వాళ్ళకు రీసెర్చ్ చేసిన తర్వాత మీరు వాళ్ళకు 4-5 లక్షలు ఇవ్వండి. అది కూడా పావాల వడ్డీ కాదు, ఆటనా వడ్డీలాగా ఇవ్వండి. వాళ్ళకు కఠినమైన శిక్ష, నేను నెలకు కట్టలేకుంటే మీరు కట్టిపించేది బాధ్యత నాది. దానికి ఆ 10 కోట్ల రూపాయలకి నేను అందుబాటులో ఉంటాను. ఆ 10 కోట్లకి ఆ పైసలు మొత్తం రీకవరింగ్ అయ్యేదా కూడా నేను సాక్షిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నాను. అట్లాంటి వాళ్ళకు నేను సహాయం చేయండి మీరు. ఇంకొకటి, కష్టపడే వాళ్ళకి మంచిగా సహాయం చేయండి సార్, కష్టపడిన వాళ్ళకి వద్దు. చాలామంది రాజమండ్రి నుంచి, విశాఖపట్నం నుంచి, విజయవాడ నుంచి, తెలంగాణ నుంచి, గుంటూరు నుంచి, బాపట్ల నుంచి, చీరాల నుంచి, కర్నూలు నుంచి, వంగల్ నుంచి, ప్రకాశం నుంచి ఇక్కడ నేను వీడియో చేస్తే అందరూ చాలా ఆర్థిక పరిస్థితి జరిగింది, మనకు ఉద్యోగాలే లేకుండా అవకాశాలు లేవు, చాలా చదివిన పిల్లలు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ పకోడీలు, కచోరీలు, మిర్చీలు, బజ్జీలు, ఎక్కడంటే అక్కడ అన్నాలు, భోజనాలు వాళ్ళ అమ్మ నాయనలు కూడా తీసుకువచ్చి ఇక్కడ వండిపిచ్చి అందరికీ తినిపిస్తున్నారు. పెద్ద హోటల్లో తింటే 500 అవుతుంది, ఇక్కడ 50 రూపాయలు. వాళ్ళు కూడా ఆ కడుపు నిండి వాళ్ళకు కూడా 10 రూపాయలు, 50 రూపాయలు, 40 రూపాయలు దొరుకుతున్నాయి. అట్లా చాలా పరిస్థితి దిగిజారి ఉంది. మీరు ఆర్థిక పరిస్థితికి కొద్దిగా ముందర వచ్చి మాట్లాడండి, లేదంటే నేనే ఫైనాన్స్ మినిస్టర్కి ఎవరైనా ఇస్తే నేను వచ్చి మాట్లాడతాను. ఇప్పుడు ఎందుకంటే ఒక ఇండియా అంటే మనం ఒక ఫ్యామిలీ కిట్ లాగా ఉండాలి. నేను ఆ ఫ్యామిలీ కిట్ గురించే బతుకుతాను, ఆ ఫ్యామిలీ గురించే చేస్తాను. ఈ ఇండియాలో మనకి ఇది నాది భవిష్యత్తు. ఎందుకంటే మన ఇండియా ఇస్ గ్రేట్ ఏంటి ఇండియా. ఇది అందరూ నా అన్నదమ్ములు, ఒక తల్లికి పుట్టిన బిడ్డలే. కాకపోతే ఒక్కొక్క రోడ్కి ఒక్కొక్క పోతారు, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పోతారు బతకడానికి. అందుకే నేను చెప్తున్నాను, దయచేసి
మీరు కొద్దిగా డ్రైవర్ల గురించి చాలా కొద్దిగా ఆర్థిక పరిస్థితి జారీ ఉంది, కొద్దిగా గమనించండి.